హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నగరేనా? నగరి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరైతే బాగుంటది? ఏపీలో సార్ ముఖ్యమంత్రి ఏపీలో ముఖ్యమంత్రి జగన్ గారు అన్ని బాగా మంచిది చేసినారు. ఓకే. పిల్లలకి 15,000 నెలకి ఒక సంవత్సరం చేసినారు. తర్వాత ఆడవాళ్ళకి వచ్చి సంవత్సరానికి 18,770 చేసినారు. తర్వాత ఈ అంగడి పెట్టుకునే వాళ్ళకి నెలకి 10,000 ఇచ్చినారు. అందరూ అన్ని షాప్ వాళ్ళకి అందరికి ఇచ్చినారు. మంచిదే చేసినారు, మంచిదే జరిగింది. ఇప్పుడు వచ్చేపోయింది జగన్ అన్న ఎవరికి ఎన్ని ఖర్చునవి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తర్వాత పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కానీ అందరూ కలిసి కూడా కానీ ఈ సింగిల్ వస్తున్నా కూడా సింగిల్ సీఎం ఖచ్చితంగా జగన్ అనే మన జగన్ అనే. అదేలాగా ఇక్కడ నగరిలో రోజా గారు ఖచ్చితంగా చేస్తారు. థర్డ్ టైం మూడోసారి వస్తారు, హ్యాట్రిక్ కొడతారు. నిజం, ఇది దేవుడి దాచా జరుగుతుంది. మేమందరూ కలిసి జగన్ అన్నకు సపోర్ట్ గా ఉంటున్నాము. ఎమ్మెల్యే రోజా గారికి సపోర్ట్ గా ఉంటున్నాము. మేము నెసోలవరు మోలియారు ఇక్కడ పుల్ల నెసోలరే. నెసోలర్ లేకపోతే ఒక కరోనా పీరియడ్ లో మన ఎమ్మెల్యే గారు వచ్చి ఇది యూనిఫామ్ ఆర్డర్ తెచ్చుకొని వచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు. కమిషనర్ గారు చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చిందో ఆయన పరిపాలన మీకు బాగా? అంటే దీని ముందు పెన్షన్ వాళ్ళ అడుగుతున్న వాళ్ళ తెలుసు వాళ్ళ వీళ్ళు ఇంటి తెచ్చగలుగుతారు. ఇల్లు తట్టి తెల్ల ధైర్యాన్ని తట్టారు. ఆయన అక్కడ అట్టలా వాళ్ళ దగ్గర అయ్యా అయ్యా అని అడగారు. ఇంకేం సో ఈసారి జగన్ వస్తా అంటారు. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? మాకు సగాయం చేస్తాడు. ఇక్కడ నగరిలో నాగిరిలో కూడా జగన్ పార్టీ వాళ్ళే. రోజమ్మ గారా లేకపోతే భానుప్రకాష్? రోజమ్మ గారు రోజమ్మ గారు రావాలి. రంగాల పరిపాలన ఎలా ఉందండి? ఏం చెప్పేది బాగుందా బాగోలేదా, యావరేజ్ ఉందా? చెప్పలేదు. డబ్బులు చెల్లినారు, డెవలప్మెంట్ లేదు. మాకు చదువు లేదు. చదువు ఉండే వాళ్ళకి ఇబ్బంది. మా పని మీద చేసుకుంటా ఉంటాము. ఎన్నో ఉంటది కదా చెప్పాలంటే. మళ్ళీ సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారు ఈసారి? అది కూడా ముందు లాగలా. ఎట్లంటే వీళ్ళు డబ్బులు మందులుగా డబ్బులు జనాలు. అదేం చెప్పేది కదా, జరుగుతూ ఉంటది. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది సార్. ఎందుకని సార్? ఎందుకని? చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ బాగా చేస్తారు సార్. నిరుద్యోగ యువతలకంతా మంచిగా చేస్తారు. అన్ని డెవలప్మెంట్ బాగుంటాయి. ఈ నగరిలో భాను గారు వస్తారా? బాగా కన్ఫర్మ్ వస్తారు. రోజా గారు రావు సార్. ఎందుకని? ఆమె మంత్రి అయినంత వరకు ఏం పని చేయలేదు సార్. ఏం చేయలేదు సార్. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తేనా? టీడీపీ వచ్చాను. టీడీపీ వస్తుంది. ఎందుకని? టీడీపీ వస్తే బండి అంతా పడతారు. బండి మేమంతా పక్కా పట్టుకుంటాము. ఇన్సూరెన్స్ ఏపీ అంతా ఈ 5 సంవత్సరాల్లో ఒక బండి కూడా ఏపీ ఇన్సూరెన్స్ లేవు. ఏ బండి అది? ఏ బండి అయినా గానీ ఒక బండి కూడా లేకుండా తోలుతున్నాడు. అదే టీడీపీ వచ్చి వస్తే మాకు బండితో బాగా పోతుంది. ఏపీ లేకుండా బండి అంతా పడతారు. మరి ఇక్కడ నగరిలో అభ్యర్థి ఎవరైతే బాగుంటది? ఆయన టీడీపీలో ఉన్నాడు, తేజ గాలి ప్రకాష్ నాయుడు. ఆయన వస్తారంటారా? ఆయన వస్తారు. థ్యాంక్ యూ. నగరిలో ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఏ పార్టీ వస్తే బాగుంటది? చంద్రబాబు జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన మీకు బాగా ఏం నచ్చింది? బాగా నచ్చిందంటే పనులు ఇస్తున్నాం, పనులు బాగా చేస్తున్నాము. అమ్మఒడి అన్ని బాగా ఇస్తున్నాం, పిల్లగాలు బాగా చదువుతున్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. మరి ఇక్కడ నగరంలో రోజా గారు ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తారు మాది వేరే ఊరు. ఎక్కడ మీది? విజయపురం. ఎమ్మెల్యే ఎవరు మీకు? రోజా గారు మళ్ళీ వస్తారంట. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఎందుకని? మంచి చేస్తారు. మరి నగరిలో ఎవరు వస్తారు? భానుప్రకాష్ రోజా గారా? భానుప్రకాష్ 100%. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు. ఎందుకు? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా?
ఏం లేదు కొద్దిగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటాయి. ఇక్కడ నగరిలో ఇల్లు కాదు ఇక స్టేట్లో స్టేట్ లో నగరిలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ అది ఒకటి చేస్తే ఇంకా బాగుంటుంది. ఏ ఒకటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఆ? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇక్కడ నగరం నుంచి రోజా గారు ఉన్నారు, టీడీపీ నుంచి ఏమో భానుప్రకాష్ గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ కి? జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన చెప్పిన అన్ని చేసినారు. చేశారు. ఓకే. ఈయనే వస్తారు జగన్. జగన్ గారు ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? అంతా అందరూ బాగా చేస్తా ఉన్నారు. అందరు బాగా చేస్తున్నారు. మరి నగరంలో మేము నగిరిలో వ్యాపారం చేసుకుంటాం. నగిరి కూడా బాగా చేస్తాం. రోజమ్మ గారు వస్తారా? మళ్ళీ వస్తాను. వస్తారు. వస్తారు. ఓకే. భానుప్రకాష్ గారు వస్తారా? సార్ జగన్ అయితే సరిపోద్ది. జనత సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ రోజమ్మ రావద్దా? ఏమైనా కానీ సార్ ఆ, జగన్ వస్తే సరిపోద్ది పరిపాలన. ఓకే. చంద్రబాబు నాయుడు వస్తే బాగుండదు సార్. ఎందుకని సార్? కొంచెం అభివృద్ధి బాగుంటది, మన ఆంధ్రప్రదేశ్ కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. ఐదేళ్ళు డెవలప్మెంట్ అనేది డబ్బులు ఇచ్చిన ఇబ్బంది పెడతారు సార్. మరి సార్ నగరంలో ఎవరు వస్తారు? నగరంలో బాగుంటుంది. భానుప్రకాష్ వస్తారు. ఎందుకని జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? ఇక్కడ ఎక్కువ అక్రమ ఇసుకలు, అక్రమ మట్టి, అక్రమ డబ్బులు, ఆస్తులు మొత్తం పంచాయతీ సార్. అందువల్ల ఓకే. చెప్పండి సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ ప్రాబ్లం వచ్చిందమ్మా మంచిది. జగన్ గారి పరిపాలన ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మాకు అంతా జరిగింది. ఓకే. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? 18,000 వచ్చింది, ఇల్లు వచ్చింది, పెన్షన్ నెలకి ఇస్తారు. ఓకే. అన్ని ప్రభుత్వం మాకు చేయలేదు. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఏ కాంగ్రెస్? ఏ కాంగ్రెస్? కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్. కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు కానీ ఆ, ఇప్పుడు ఏంటంటే ఒక దెబ్బకి 3 పిట్టలు మోడీ ఓకే. రీచ్ ఉమ్, ఆల్రెడీ ఒక చేప వల్ల పడిపోయింది. ఓకే. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పడిపోయినాడు, తప్పించుకుని రాలేడు బయట. ఓకే. ఇప్పుడు ఇద్దరు పడిపోయినారు, ఉమ్, ఇద్దరిని లాక్కున్నారు. ఓకే. వ్యవసాయ వర్గం ఇంటెలెక్చువల్స్ ఆ, బీజేపీలో ఉండేది ఇంటెలెక్చువల్స్. ఈ రోజు కూడా ఈ సిఏ గురించి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఇవ్వలేదు. ఓకే. దే ఆర్ నాట్ గివ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మైనారిటీస్. ఓకే. హౌ కెన్ యూ బిలీవ్ దట్ దిట్స్ పార్టీస్ లౌకికవాదాన్ని ఎత్తియాలని అంటున్నారు కదా. ఓకే. అటువంటప్పుడు లౌకికవాదం అంటే ఏంది? ప్రజల సమైక్యత. ఆ దేశ కేంద్రం అనేది కేంద్రానికి ప్రత్యేక నిధులు ఎక్కడి నుంచో రావు, రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం. ఓ, అది వాళ్ళకి తెలియలే, వాళ్ళకి అది తెలియలే. ఓకే. దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే ఉమ్, ఆదాయాన్ని ఉత్తరాది రాష్ట్రాలకు పంచుతా ఉండాలి, అంతే అండి. ఓకే. ఇంకేం లే. సో ఈసారి అయితే ఇందిరా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఓకే. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గానీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మోడీకి తొత్తులే. ఎవరు కానీ సొంతంగా డిసైడ్ చేసుకున్నంత ఇది లేదా? ఒక స్టాలిన్ ఉన్నాడు, దమ్మున్న లీడరు, ఆయనలాగా ఎదిరించి ఉండాలి ఏ లీడర్ అయినా సరే. అటువంటి లీడర్ లేనప్పుడు మనకి ఎందుకు? ఇన్ని సంవత్సరాలు మేము కూడా ఉన్నాము, టీడీపీలోనే ఉన్నాము. అన్ని సంవత్సరాలు ఏం ప్రయోజనం ఉంది? దమ్ము లేకుండా కాంగ్రెస్ సర్వనాశనం చేసినాడు మోడీ గారు. ఇండియా ఇది వచ్చి ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కారణమే ఎవరో మోడీ. ఆయనతో ఎందుకు చెత్త చేరినారు? ఆయనతో చెత్త చేరి ఏం చేస్తున్నారు? ఏమి లబ్ధి పొందేదానికి? తన పైన ఉన్న కేసులు మాఫీ చేసుకునేదానిగా? ప్రజల యొక్క కష్ట సుఖాలు వద్దు, వాళ్ళ యొక్క కేసులు మాఫీ చేసుకోవాలి, వాళ్ళు బాగుండాలనేసి వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ప్రజలకు ఏమి చేస్తారు? ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? న్యాయం చేసే వ్యక్తి కావాలి. కాంగ్రెస్ రావాలి, సెంట్రల్ లో రావాలి, స్టేట్ లో రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరి ఇక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది కాంగ్రెస్ కి? ఇక్కడ అభ్యర్థి అభ్యర్థి ఎవరు ఇచ్చినా నోటాకేస్తాం. ఓకే. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. ఓకే. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఒక పక్క అభివృద్ధి ఉంటుంది, ఒక పక్క డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏమరా అంటే వన్ సైడ్ ఇచ్చేది మాత్రమే ఉంటుంది. ఇక్కడ బటన్లో నొక్కడం వల్ల ఏమి అభివృద్ధి ఏం చెందదు. అంటే ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కూడా
కూడా అభివృద్ధిలో బాగుంటున్నారు ఆయన. సంక్షేమ పథకాల్లో భాగమే, దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా, పరిశ్రమలు తేవాలా, రాష్ట్రంలో ఆదాయ వనరులు కూడా పెంచుకోవాలి కదా. అంటే పోర్ట్స్ ఇచ్చామంటున్నారు, హార్బర్స్ ఇచ్చామంటున్నారు. ఏం తెచ్చండి, ఉండినటువంటి ఇదా వెళ్ళిపోయింది. అమరాజా ఫ్యాక్టరీ మా జిల్లాలో వచ్చేదాన్ని, అటువంటిది కూడా తెలంగాణ ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. ఓకే, అది వచ్చి ఉంటే యువత చదువుకునే పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించుంటారు. అటువంటిదంతా లేదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన పరిశ్రమలు చేస్తారు, డెవలప్మెంట్ ఉంటుంది, అదేవిధంగా సంక్షేమం కూడా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. ఈసారి నగరంలో ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా నగరి చాలా లోయెస్ట్ మెజారిటీ వస్తుంది. టఫే నగిరిలో ఎప్పుడు అయినా. విషయం అంటే నగిరిలో ఓడిపోయేటప్పుడు అంతా తెలుగుదేశం ప్రభుత్వం తక్కువ దీంట్లోనే ఓడిపోతుంది. దానికి కారణం మా యొక్క లీడర్లు, కొంతమంది లీడర్ల వల్ల కూడా కొంత ఉంటుంది. అయినా కలిసికట్టుగా ఇతడు పోరాడతారు, ఖచ్చితంగా భాను గారు గెలుస్తారు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంది. ఎందుకని సార్? ఎందుకంటే డెవలప్మెంట్ ఏం లేదు కదండి. ఒకసారి ఒక అవకాశం అన్నారు, యువతకి ఉద్యోగం లేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు. అమ్మఒడి అన్నారు, 14, 15 అట్టే తగ్గుకుంటా వచ్చింది. ఒకరిగా ఎన్ని మంది అన్నారు, మళ్ళా ఒకరికే ఇచ్చినారు. ఆ విధంగా చాలా ఉన్నాయండి. ఏ డెవలప్ అయ్యింది, ఒక ఇండస్ట్రీ రాలేదు. నగరంలో మరి సరే భాను గారు వస్తారా? డెఫినెట్గా భాను గారే వస్తారు. భాను గారు వస్తారు. ఓకే, ఎందుకంటే రోజా గారు 10 years చేశారు కదా. 10 years చేశారు. ఏం చేశారో చెప్పమనండి, మేము వేస్తాం. ఏం చేశారండి చెప్పండి. ఓకే, మరి సరే టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని కలిసినాయి కదా. అవును, ప్రభుత్వం ఏర్పడుతుంది అంటారా? డెఫినెట్ గా. ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? ఈసారి 145 సీట్లకు పైన వస్తుంది. 145 సీట్లు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏమంటది, ఎవరు వచ్చినా బాగా చేసే వ్యక్తి ఎవరైనా మంచి చేయాలి కదా. నగరంలో భాను గారా, రోజా గారు వస్తారా? రోజా గారి మీద వ్యతిరేకత చాలా ఉంది. వ్యతిరేకత చాలా ఉందా? ఎందుకని? సరిగ్గా మంత్రిగా ఉండి కూడా సరిగ్గా పనులు చేయడం లేదు, అట్లనే వ్యతిరేకత. కానీ సీట్ కూడా డౌట్ అంటా ఉన్నారు. సీట్ కన్ఫర్మ్ చేశారు? ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఫైట్ టఫ్ ఉంటదా? టఫ్ గా ఉంటది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? అయ్యో, జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది 100%. ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన ఇచ్చిన పరిపాలన అన్ని బాగానే ఉంది, అన్ని మాకు వచ్చింది. నిజం. మరి నగరంలో రోజా గారు వస్తారా, భానుప్రకాష్ వస్తారా? అయ్యో, మేడం గారు హైలైట్. ఓకే, ఈసారి మెజార్టీ ఎంత ఉంది మేడం గారికి? ఖచ్చితంగా 40,000 వస్తుంది. 40,000. ఓ గ్రేట్ అయితే సారీ, నిజంగా అయిపోతాయి. సార్ ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే బాగున్నాయా? ఏమండి? కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ రావాలా? ఏ కాంగ్రెస్? తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెసా? తల్లి కాంగ్రెస్. ఓకే, రావాలా? ఓకే, కాంగ్రెస్ వచ్చేదా ఈ ప్రభుత్వం బాగా బ్రహ్మాండంగా వచ్చును. ఓకే, బ్రహ్మాండంగా వచ్చును. ఓకే, వీళ్ళిద్దరు వచ్చి ఉన్నారు, అప్పుడు కూర్చేసారు. షర్మిలమ్మ గారు ఈసారి గెలుస్తారంటారా? బ్రహ్మాండంగా దగ్గరికి వచ్చింది ఆయమ్మ, సరేనమ్మా, బ్రహ్మాండంగా మాట్లాడేది మధ్యాహ్నం. వాళ్ళ ఆయన ఎట్లా మాట్లాడాడో అట్లా మాట్లాడింది ఆయమ్మ. అది అట్లా ఉండాలా? ఏంటయ్యా ఈ ప్రభుత్వం? ఏంది? దీన్ని చూసుకుంటామా, దాన్ని చూసుకుంటామా, దాన్ని చూసుకుంటామా, దీన్ని చూసుకుంటామా? ఆ కాంగ్రెస్ అది లేదు. ప్రజలు కావాలని చెప్పి కష్టపడినారు. వాళ్ళు ఎంత వాళ్ళు కోసమే అందరు చచ్చిపోయినారు పాపం, ప్రజల కోసమే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ నాన్నగారి పరిపాలన ఎలా ఉంది? అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ నాన్నగారి పరిపాలన ఎలా ఉంది? వాళ్ళ నాన్న బ్రహ్మాండంగా ఆయన రాజశేఖర్. ఆయన రావాలా, ఆయన ఉండాలా. ఉండింటే ఈ నగరి ఇదే గారు ఇంకా ఢిల్లీ అంత మొత్తమే. ఆయన కథ ఏమి, ఆయన లేదు పాపం. మేమంతా నాకు ఇది పోతుండదు. ఆయన మారి దేవుడు ఎక్కడ దేవుడు రాపోతారు. కాంగ్రెస్ ప్రభు రావాలా? చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటుంది సార్. ఎందుకని సార్? లాస్ట్ ప్రజెంట్ కంటే డెవలప్మెంట్ మనకి తక్కువ సెక్టర్ అయితే ఫ్యూచర్ ప్లాన్ బాగుంటుంది, ముందు చూపు అయింది బాగుంటాయి మొత్తం మీద. పెద్ద మనిషి కాబట్టి ముందు చూపు. మరి నగరంలో 2 సార్లు గెలిచారు రోజా గారు, 2 సార్లు గెలుస్తారంటారా?
చాయిస్ చేస్తే మనకి బాలు రావాలి సార్. మను గారు రావాలి. ఓకే 100% రావాలి. వస్తారు కూడా. తుని తుని దాడిశెట్టి రాజా. తాడిశెట్టి రాజా దాడిశెట్టి రాజా వస్తారా లేకపోతే రామకృష్ణ గారు అమ్మాయి వస్తుందా? మాది పాకిరేపేట అండి. మామూలుగానే హైదరాబాద్ అంటే అనిత గారా? అనిత గారండి. అనిత గారు కంబాల జోగులు. అవును సార్. ఎవరు వచ్చే అవకాశం ఉంది అక్కడ? అందుకని మళ్ళీ ఎవరు వస్తే ఏముందండి, ఇంకా మీకు ఎవరు రావాలనుకున్నా మీరు? ప్రెసిడెంట్ మళ్ళీ జగన్ గారు రావాలనుకుంటున్నాము. జగన్ గారు రావాలి. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏమైనా వచ్చాయండి, ఏమో తీసుకెళ్ళేది నేనైతే. తీసుకోవాలి. మామూలుగా పల్లెకి వచ్చా అక్కడికి. ఎవరు వస్తే ఏముంది, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన ఏం బాగాలేదు. ఏం బాగాలేదా? మరి ఇక్కడ నగరిలో రోజా గారా భానుప్రకాష్ గారా? నగరిలో భానుప్రకాష్ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వస్తే బాగుంటది. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? మామూలుగా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years లో? బాగానే ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది నెక్స్ట్. ఓకే. నగర్లో ఈసారి రోజా గారు భానుప్రకాష్ గారు ఎవరు వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసినంత వరకు అయితే భానుప్రకాష్ గారు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలిసింది. ఓకే. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అంటే జగన్ గారు చేయడం అంటారు. డెవలప్మెంట్ ఏం చేశాడు? డబ్బులు ఇస్తాడు, బట్టలు నొక్కడు తప్పిస్తే ఏముంది? డెవలప్మెంట్ ఏముంది? ఓకే. అంటే మీకు ఏ విధంగా డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? కంపెనీలు వస్తే నలుగురికి ఉద్యోగాలు వస్తాయి, బాగుపడతారు, బాగుంటుంది. ఈ రోడ్లు కానీ మంచి సెట్ రోడ్లు చూడు, అటుపక్క పెట్టి చూడండి. ఓకే. ఇక్కడ నగరంలో బాగా వస్తాడు 100%. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు జగన్? జగనే మనకు రావాల్సింది. జగనే. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? ఇస్తున్నారు, అంతా ఇస్తున్నారు. సరే సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగనే అండి. జగన్ గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? మాకు ఇప్పుడు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చినారు. ఓకే. స్కీమ్స్ అంతా బాగున్నాయి, అందువల్ల జగనే వస్తే బాగుంది. ఓకే. చెప్పండి సార్, నగర్లో ఎలా ఉంటది? రోజా గారు అండ్ ఉదయ్ భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ వస్తే బాగుంటుంది. భానుప్రకాష్ వస్తే బాగుంటుంది. ఎందుకని? సరిగా ఇక్కడ నగిరిలో కరెక్ట్గా ఏం చేయలే. ఈసారి రూలింగ్ మారితే ఏదైనా మారుతుందని ఒక నమ్మకం అనిపిస్తుంది. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చెప్పలేము సార్, పరిస్థితిని బట్టి అవస్థలు చెప్పలేదు. ఇక్కడ నగరంలో నగిరిలో రోజా గారు సీట్ ఇచ్చారు, మనకు ప్రకాష్ ఇచ్చారు. 2 పోటీగా ఉన్నాయి, ఎవరు వస్తారో తెలియదు. ఓకే. మళ్ళీ టఫ్ ఫైట్ ఉంటుంది వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఏం చేయలేదు. ఏమి చేయలేదా? ఓకే. సో ఈసారి భానుప్రకాష్ వస్తా ఉంటారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఆయన అన్ని పనులు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారు. ఇక్కడ నగరంలో ఎవరు వస్తారు ఈసారి? తెలియదు, డౌట్. రోజమ్మ అండ్ భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ చెప్పను కాదు, రోజమ్మ చెప్పను కాదు. రైట్ ఫైట్ ఉంటుంది మళ్ళీ. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకని? మంచిగా చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తారన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. మరి బాబు గారు ఎందుకు అంటున్నారు? మరి డెవలప్మెంట్ చేయలేదు కదా. డెవలప్మెంట్. ఓకే. చెప్పండి సార్, ఈసారి నగరంలో రోజా గారు వస్తారా భానుప్రకాష్ గారు వస్తారా? బాగా వస్తే బాగుంటుంది. బాగా వస్తే బాగుంటుంది. ఎందుకని? డెవలప్మెంట్ గురించి ఇంకేం లేదు. డెవలప్మెంట్ పిల్లకాయల ఫ్యూచర్ కి దానికి అంటే చాలా చేస్తున్నారు కదా, పథకాలు ఇస్తున్నారు. డెవలప్మెంట్ లేదు కదా. పిల్లకాయలు పిల్లకాయలు చదువు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో వైఎస్ఆర్ రావాలి సార్. ఇక్కడ నగరంలో రోజమ్మ రావాలి. రోజమ్మ గారు రావాలి. ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు బాగా? మాకు అన్ని రైతు భరోసా పడుతూ ఉంది, అమ్మఒడి పడుతూ ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏం పేరు మీ పేరు? మరి సార్ నగరంలో భానుప్రకాష్ గారు వస్తారా, రోజా గారు వస్తారా? మనం చెప్పమాలి సార్. ఎలా ఉండదు ఫైట్ ఇక్కడ? అర్థం కదా. అంటే ఫైట్ ఈజీ ఉంటుందా, టఫ్ ఉంటది ఇక్కడ? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? అన్ని పథకాలు వస్తా ఉన్నాయి కాబట్టి. ఓకే. మరి ఇక్కడ నగరిలో నగిరి రోజమ్మ వస్తుంది. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మా జగన్మోహన్ దేవుడు సార్ ఆయన, మా జగన్మోహన్ రెడ్డి. ఓకే. మా మేడం గురించి మాకు బాధే. మా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు మాకు ఏ బాధ లేదు. ఆటో వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాగా బతికేదానికి కారణం అంటే మా జగన్మోహన్ రెడ్డిదా.
ఓకే ఉండే వాళ్ళని వచ్చి కష్టపడాడు మా జగన్మోహన్ రెడ్డి, లేని వాళ్ళకి ధైర్యం చేసినాడు మాకి. ఈ రోజు నేను ధైర్యంగా ఆడే చూస్తున్నా అంటే మా జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే. బండి కదా లేకపోతే టీడీపీ అప్పుడే పట్టేస్తారు. 500 రూపాయలు ఫైన్, ఆటో పడితే 5,000. ఓకే ఇప్పుడే కట్టాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా పవర్ లేదు మా జగన్మోహన్ రెడ్డి, లీడర్ కూడా పవర్ లేదు. మేము కష్టపడేలాగా ఎవరికి ఏనారో సాటప్తాను యూనియన్ లీడర్. నేను అంబేద్కర్ సంఘంలో ఉన్నాను. రోజు ఇప్పుడు మా అన్న సర్పంచ్ నిలబడినాడు. ఒక 2-3 రోడ్లు పోతే మిస్ వాళ్ళు బాధపడలేదు. మేము కరెక్ట్ గానే ఉన్నాం. 3 పూట్లన్నా తిన్నామంటే ఇంట్లో కూర్చొని మా జగన్మోహన్ రెడ్డి సార్ గొప్ప సార్. మరి ఇక్కడ నగరంలో సార్ రోజా గారు భానుప్రకాష్ గారు? నగర్లో అయితే మనకి కొంచెం డౌట్ దా సార్. డౌట్ ఏమంటే ఒకే పార్టీ మనకి కొంచెం ఒక వాళ్ళకి వీళ్ళకి ఒక 2% అట్లా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వాడికి మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళ పక్కనే ఉంటాం. ప్రభుత్వం మారికొద్ద పోని జగన్మోహన్ సైడే ఉంటాం మేమంతా. సార్ సరే సార్, నగరంలో ఎలా ఉంటుంది భానుప్రకాష్ వర్సెస్ రోజా గారు? రోజా గారు ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు బాగా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు బాగా ఏం నచ్చింది? అన్ని బాగానే ఉంది సార్, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆటో తోలుతున్నాము, ఏ ఇబ్బంది లేదు. చెప్పినట్లు పోలీసు కానీ ఏదైనా ఏ ఇబ్బంది లేకుండా బాగా ఉన్నాం, ఏ ఇది లేకుండా. రాజధాని 3 పెట్టంటారా 1 పెట్టంటారా? రాజధానులు 3 బెటరా 1 బెటరా? 1 పెడతా సార్. అది ఎక్కడ? వైజాగ్ ఉంటుంది. వైజాగ్ ఉంటే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? నారా చంద్రబాబు నాయుడు రావాలి. నారా చంద్రబాబు రావాలి. ఎందుకని? రాజధాని డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాల ఉపాధి అంతా తగ్గిపోయింది. అందుకోసం ఆయన వస్తే ఐటీ శాఖగా అన్ని అభివృద్ధి జరుగుతుందనేసి నేను నారా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. నగరంలో భానుప్రకాష్ ఖచ్చితంగా 3,000 ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తారు ఈసారి. 3,000 ఓట్లేనా? ఖచ్చితంగా టార్గెట్ అంతవరకు 2,000 ఓట్లు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు అన్ని ఆపోజిట్ ఉంది కాబట్టి ఒక 3,000. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ నగరంలో ఎవరు వస్తారు సార్? అది కరెక్ట్ గా చెప్పలేనండి, అది ప్రజల పైన ఆధారపడి. ఓకే, రోజమ్మ గారు ఎలా చేస్తున్నారు? రోజా గారు ఎలా చేస్తున్నారు? వారు చేస్తున్నారు, దానిపైన మాట్లాడాను. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ అన్నీ వస్తారు సార్. జగన్ వస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని సంక్షేమ పథకాలన్నీ జనాలకి అందుంది, డెవలప్మెంట్ కొంచెం జరిగింది, అందువల్ల ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ నగరంలో అయ్యలో రోజు ఎమ్మెల్యే వస్తారు. రోజమ్మ. చెప్పండి సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏపీలోనా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగా నచ్చింది ఆయన పరిపాలన. మరి నగరంలో రోజా గారు భానుప్రకాష్ గారు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇద్దరు టఫ్ గా ఉంటది. ఇద్దరు టఫ్ ఉంటది. ఓకే, ఎవరు వస్తే బాగుంటది? జనసేన. జనసేన. ఎందుకని? ప్రభుత్వాలు మారాలి. ఇక్కడ నగరంలో భానుప్రకాష్ సార్. భానుప్రకాష్ గారని. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే టీడీపీ జనసేన రావాలని కోరుకుంటున్నారు. ఎందుకని సార్? ఎందుకంటే ఈ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ అనేది లేదు. ఓకే, పిల్లకాయలకి చాలా మందికి ఉద్యోగాలు అయితే లేదు యువతకి. ఇక్కడే చూస్తున్నారు కదా ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. అందువల్ల నగరంలో ఎవరు వస్తారు? రోజా గారా భానుప్రకాష్ గారా? ఈసారి అయితే భానుప్రకాష్ గారు రావచ్చు. భానుప్రకాష్ రావచ్చు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? నాకేమీ ఏం అర్థం కాలేదు. వైఎస్సీపీ వస్తుందని అంటున్నారు. వైసీపీ. ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన? బాగానే ఉంది. బాగానే ఉంది. మరి ఈ నగరంలో ఈసారి వైసీపీ నుంచేమో రోజా గారు, టీడీపీ నుంచేమో భానుప్రకాష్ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? రోజా మేడం వచ్చేట. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ఏది వచ్చినా ఏముండదు సార్, ఏది వచ్చినా మాకు సంతోషం. ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగుంది. మరి ఇక్కడ ఈసారి నగరంలో రోజా గారు వైసీపీ నుంచి ఏమో భానుప్రకాష్ గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మనం చెప్పేదానికి లేదు సార్, ఏదైనా లేదా? దేవుడి దయ మన చేతిలో. ఎవరు గెలుస్తామంటే వాళ్ళే గెలుస్తాం, మనం చెప్పలేము గ్యారెంటీగా. అది ఎవరి మీద ఆదాయపడి వాళ్ళే గెలుస్తాం. చెప్పండి ఈసారి నగరంలో ఎవరు వస్తే బాగుంటుంది? రోజా గారా భానుప్రకాష్ గారా? రోజా వస్తేనే బాగుంటుంది. రోజా వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకని ఇంతకుముందు మినిస్టర్ ఉంది, జగన్ ముఖ్యమంత్రి బాగా చేసినారు. ఓకే, కాబట్టి సార్ టీడీపీ వస్తుంది. వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఈసారి రోజా వస్తారు ఇక్కడ? వస్తారు. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఇప్పుడు చేసింది జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. రోజా గారు వస్తారు మళ్ళీ? వస్తారు. జగన్ గారు ఎలా చేస్తున్నారు? చేస్తారు, కానీ ఇక్కడ వచ్చి మెయిన్ గా ఏమంటే అందరూ
వీవింగ్స్ కదా దానికి మెయిన్ గా చేయాలన్నమాట. ఓకే, రోజమ్మ గారు వస్తున్నారా? అది వాళ్ళ వరకు మనం చెప్పలేము. నగరంలో ఎవరు వస్తే బాగుంటది? భాను గారు, రోజా గారు? ఎవరు వచ్చినా కామగా ఉంటుంది ప్రజలకి. ఎవరు వచ్చినా ప్రజలు మంచి చేయాలంతే. మంచి చేయాలంట. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే, రోజా గారు ఎలా చేశారు ఇక్కడ 10 years? రోజా గారే ఉంది. గవర్నమెంట్ ఏం ఆదేశిస్తే అదే చేస్తారు. ప్రెసెంట్ గా ఏం చేయబోతారు? ఎవరు వచ్చినా సరే పైన నీకు ఏ జియో పాస్ చేస్తారో అది ఇంప్లిమెంట్ చేయబోతారు. ఏమైనా కొత్తగా జియో పాస్ చేయబోతుందా? ఎమ్మెల్యే చేతి ఏముండదంటారు అయితే? మరి ఎమ్మెల్యే చేతిలో ఉంటే మొత్తం మార్క్స్ కాదు. ఎక్కడ ఎమ్మెల్యే చేతిలో ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే చేతిలో ఉన్నప్పుడు ఆమె డైరెక్ట్ మరి అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అది వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు బట్టి వాళ్ళు మార్చుకుంటుంటారు. ఎక్కడైనా సరే ఇప్పుడు తెలుగుదేశం మార్చేది అభ్యర్థిని. ఎవరైనా పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు అనుగుణంగా ఉన్నట్లే వాళ్ళు సర్వేలు చేపించి సర్వే బాగుంటే సీట్లు ఇస్తారు. సర్వేలు బాగాలేకపోతే అటు సీట్ ఇవ్వతారు. అంతే, దాంట్లో ఉంది. మరి సార్ నగరంలో రోజా గారు, భానుప్రకాష్ గారు ఎలా ఉండదు ఫైట్? కామన్ గా ఉంటది. లాస్ట్ టైం లో రోజా గారు పెద్ద మెజార్టీ అని జరగలేదు. ఈసారి సేమ్ ఫైట్ ఉంటది. ప్రజలు ఎవరి స్పిరిట్ ఉంది, ఎవరి స్పిరిట్ ఎంత విల్లింగ్ చూసి వాళ్ళకి ఓటింగ్ పోల్ చేయబోతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందండి? బాగుంది సార్. వైఎస్ఆర్ బాగుంది. బాగుంది వైఎస్ఆర్ చెప్పింది చేస్తా ఉన్నారు. ఓకే, మంచిది. అదే మళ్ళీ సెకండ్ టైం అవుతారా? ఖచ్చితంగా వస్తారు. రోజమ్మ ఎలా చేస్తారు? రోజమ్మ కూడా బాగా చేస్తా ఉంది. బాగా చేస్తున్నారు. లేడీగా ఉంటే కూడా అన్ని చుట్టే డెవలప్మెంట్ కానీ అన్ని బాగా చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వస్తే ఏం సార్ మన బతుకు మాది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు సార్. మళ్ళీ వస్తారంటారు ఆయన? అమ్మా వస్తారు. రోజా గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారా? వస్తారా మళ్ళీ నువ్వు? ఆంధ్ర మీ ఎమ్మెల్యే రోజా? ఆర్కే రోజానా? మరి ఈసారి ఎవరు వస్తారు? వైఎస్ఆర్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? మా జగన్ మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది సార్. మా జగన్ అన్న సార్. ఏమైతుంది మీకు ఆయన పరిపాలన? అర్థం కాల. ఆయన పరిపాలన మీకు ఏం నచ్చింది? అన్ని నచ్చింది. ఒకటి నచ్చలేదని చెప్పకూడదు, అన్ని నచ్చింది నాకు. అన్ని నచ్చినాయి. ఇక్కడ రోజమ్మ ఎలా చేస్తున్నారు? రోజమ్మ బాగానే చేస్తారు. మళ్ళీ వస్తారా? జగన్ ఇక్కడ పెట్టుకున్నాడు సార్. ఓకే, రోజమ్మ మళ్ళీ వస్తారా? రోజమ్మ వస్తారు. ఓకే, వస్తారు. సెకండ్ టైం సీఎం అవుతారా జగన్ గారు? సెకండ్ టైం కాదు, ఇంకా మొత్తం జగనే. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? చెప్తా ఉంటారు అందరూ. అది ఎంట అయిపోతుంది. ఇక్కడ నగరంలో రోజా గారు ఎలా చేస్తున్నారు? ఏం చేసి ఏదో కొంచెం పని అంతా చేసి ఉన్నారు. చేస్తున్నారా? చేసి ఉన్నారు. మళ్ళీ వస్తారా ఆమె? రావాలని అందరూ ప్రార్థన. ఎట్టా దేవుడు తెలుగునా? తెలిసింది సార్. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఇప్పుడు చేసినారు. ఆయన 10 సంవత్సరాలు చేసి ఉండారు. 5 సంవత్సరాలు జగన్ చేసి ఉండారు. వేరే మార్చి వస్తే బాగుంటుంది. ఎవరు? వేరే వాళ్ళు మార్చి ఉన్నదే బాగుంటుంది. వేరే వాళ్ళు వస్తే బాగుంటుందా? ఓకే, నగరంలో కూడా మార్చేవాళ్ళు సార్. మార్చాలంటారా? 10 సంవత్సరాలు అయింది మేడం వచ్చింది. వేరే వాళ్ళు వస్తేనే చేస్తారు ఏదో ఒకటి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని ఎందుకని జగన్ అంటున్నారు మళ్ళీ? జగన్ అన్ని చేస్తారు. అన్ని చేశారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది నగరంలో? రోజు రోజే వస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని బాగా చేస్తారు అంతా. ఓకే, అంతే బాగా మంచిగా. నగరంలో బాబు ఓకే, ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేవా? రోజా. నెక్స్ట్ సీఎం ఎవరికే బాగుంటది? చంద్రబాబు ఆర్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే రోజా ఆర్ ఉదయ ప్రకాష్? రోజా గారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే బాగుంటది? ఎవరు వస్తారంటారా? మాకు చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటాం. ఎందుకనమ్మా? ఇప్పుడు అన్యాయం జరుగుతా ఉన్నాయి సార్. దీనివల్ల ఎవరు జరిగిందో లేదో నాకు జరిగింది సార్. అందులోనే పేదవాళ్ళు చూడండి సార్, కూలికి వచ్చి అమ్ముతా ఉన్నాను. ఒక అమ్మఒడి హెల్పర్ అయ్యమ్మ పనికి అడిగితే లంచం అడిగినారు సార్. నన్ను అడిగారు సార్. ఎంత అడిగారు? 1,00,000 రూపాయలు అడిగినారు సార్. 1,00,000 రూపాయలు అడిగారా? ఓకే,
సో సరే మరి ఎవరు వస్తారు మరి? రోజా మేడం ఇంటికాడ పోయాను, పిల్లలతో తొడుకోపోయాను. ఎవరమ్మా నువ్వు అని కూడా నన్ను అడగలేదు సార్. ఓకే బాధపడుకొని ఏడ్చుకో వచ్చేసి. ఓకే ఈసారి ఎవరు వస్తారంటారు మరి? సార్ సార్ ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు వస్తారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చినా కూడా పర్వాలే. ఓకే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వచ్చి ఎవరైనా రాని, రోజమ్మ గారు వస్తే బాగుంటుందా? ఎవరైనా రాని. ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ జగన్ అయితే రావాలి. ఎవరైనా పర్లేదు. సీఎం అయితే చంద్రబాబు, ఈయన జగన్ అయితే రావాలంటారు. చంద్రబాబా జగన్? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్. మరి ఇక్కడ ఎమ్మెల్యే నారాత మా ఏరియాలో నారాత సార్, అక్కడ ఆ ఏరియా. ఏది ఎవరు నియోజకవర్గం ఇది? మాది ఆంధ్ర నగరం. నగరి నగరం నగరు. అదే రోజా అమ్మ గారా లేకపోతే భానుప్రకాశ? అక్కడ నారాయణ సార్, మాకు నారా చంద్రబాబు కుప్పమ నారాయణ సార్, నారాయణ 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 స్వామి ఎమ్మెల్యే మాకు నారాయణ. సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ సార్ దా జగన్ సార్. ఎమ్మెల్యే 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 రోజమ్మ. రోజమ్మ. మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఉండాలి. బాగుందా బాగుందా? బాగుంది. బాగుంది. మరి రోజా అమ్మ ఎలా చేస్తున్నారు ఇక్కడ? రోజమ్మ కూడా పర్వాలా. మళ్ళీ వస్తారంటారా ఆమె? వస్తారు. వస్తారు. ఏం నచ్చిందా ఆమె పరిపాలన చెప్పండి సార్. ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు గారు. ఓకే ఎవరు వస్తే ఏం చేసేది? మనం పని చేస్తే కదా మనం బతికేదానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదమ్మా? పథకాలు ఇస్తారు. ఇల్లు పెద్దదిగా ఉందనేసి అమ్మోడు లేదు. మేము మగ పని చేసే వాళ్ళకు మా ఇల్లు ఎంత పెద్దది ఉంటే మొగ్గం పని చేసే వాళ్ళకు పెద్దదిగా ఉంటేనే మొగ్గం వేసేదానికి బతికేదానికి. ఇల్లు పెద్దదిగా ఉందనేసి అమ్మోడి కూడా వేయలేదు. ఓకే చెప్పండి సార్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? మాకు అదే కావాలా. ఆయనే కావాలి. నగరంలో ఈసారి ఎవరు వస్తారు? నగరంలో భానుప్రకాష్. భానుప్రకాష్. రోజా గారు ఎలా చేస్తున్నారు? రోజు ఏం పని చేసేది? ఏం చేయట్లేదా? మరి ఈసారి ఎవరు వస్తారు నగరంలో? నగరిలో రోజా గారు వస్తారా? భానుప్రకాష్ వస్తారా? భానుప్రకాష్ ఉన్నది. ఉన్నదా భానుప్రకాష్? థ్యాంక్ యూ. అరే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకని? కరెంట్ బిల్లు తక్కువ ఉంది ఇప్పుడు వస్తుంది. 2000 5,000 కట్టింది 500 రూపాయలు. ఓకే 2000 వస్తుంది. వద్దు కరెంట్ బిల్లు. ఓకే అప్పు ఒకే ఒక 500 రూపాయలు 2000 కరెంట్ బిల్లు. ఓకే మరి ఇక్కడ నగరంలో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? వస్తుంది భాను ప్రకాష్. నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఓకే ఇక్కడ ఎమ్మెల్యే రోజా. రోజా వస్తారా? వస్తాడు. ఓకే ముఖ్యమంత్రి సీఎం எந்த சிஎம் வந்தானா நம்மள உட்கார வச்சு சோறு போட போகுது. நம்ம கஷ்டம் நம்மளுக்கு இருக்குது. இன்னைக்கு எல்லாம் கஷ்டப்பட்டாதான் நம்மளுக்கு சாப்பாடு நைட்டுக்கு. அவங்க ஜெயிச்சா அவங்க சாப்பிட போறாங்க. ஆந்திரா தான். ఆంధ్రానే. ఓకే తెలుగు రాదా? தெலுங்கு రాదు. ఓకే కొంచెం జగన్ బాగుంటారా చంద్రబాబు నెక్స్ట్ సీఎం? அது சொல்ல முடியாது. ఓకే ఓకే ముఖ్యమంత్రి జగన్ బాబు రావాలా చంద్రబాబు రావాలా? ఎవరు వస్తే ఒకటే. ఎవరు వచ్చిన ఒకటేనా? రోజమ్మ గారు ఎలా చేస్తున్నారు? ఏం చేయలేదు నాకేం చేయలేదు. ఏమి చేయలేదా? ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? సీఎం జగన్మోహన్ రెడ్డినా? జగన్మోహన్ రెడ్డి. దమ్ముంటే సరే జగన్ రెడ్డిని గెలవమని ఎవరన్నా. ఓకే నగరిలో ఎమ్మెల్యే మా మేడం రోజా మేడం. ఓకే ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటది? ఎలక్షన్ పాడుతావా? జగన్ వస్తాడు. నిశ్చయంగా వస్తాడు. శక్తి ప్రమాణంగా. ఓకే మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలి? రోజమ్మ వస్తారా? సీఎం నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి தான் சார். జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే நம்ம అమ్మ రోజమ్మ. ఓకే అన్ని జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఇక్కడ నగిరిలో వచ్చేంటంటే చెప్పాలంటే చాలా ఉన్నారు. ఏంటంటే ప్రస్తుతానికి రోజాకి సీట్ ఇచ్చినారు కాబట్టి రోజా మేడమే రావాలి.
పూజ మేడం రావాలి. మరి భానుప్రకాష్ ఉన్నారు కదా, ఎలా ఉంది ఫైట్ ఇక్కడ? బయట బాగానే ఉంది, టీడీపీ కూడా బాగానే ఉంది. వాళ్ళ నాన్నగారు ఉండేటప్పుడు టీడీపీకి లెక్క లేకుండా ఓట్లు మెజార్టీలో ఫుల్ మెజార్టీ. ఈయన వచ్చినాక కొంచెం తక్కువ. ఓకే, సో ఈసారి అయితే జగన్ గారు రావాలంటారు మీరు? మళ్ళీ ఆయన వస్తేదా ప్రభుత్వం కరెక్ట్ గా లైన్ అవుతాది. ఇప్పుడు అమ్మ ఒడి సరి, మళ్ళీ రైతు భరోసా ఇవన్నీ చాలా చేస్తున్నారు కదా. ఓకే ఓకే, మంచి పనులు అంతా చేస్తున్నారు. ఓకే, మళ్ళీ వైఎస్ఆర్ రావాలి. మేము జగన్ పార్టీ. రోజా అండ్ గాంధీ భానుప్రకాష్ ఏమి చేయలేదా? మరి సార్ వస్తారంటారా ఆమె? మక్కలుగా ఏముంది అది ఈ జనాలు ఎవరు ఇస్తారో అదండి, జగన్. జగన్ ఇక్కడ నగిళ్ళు తెలీదా? నగిళ్ళు తెలియదు సార్. తెలీదా? రోజా గారు ఉన్నారు కదా, రోజా గారు వస్తారా? గాలి ప్రకాష్ నాయుడు వస్తారా? కాళీ భానుప్రకాష్. గాలి భానుప్రకాష్. చెప్పండి సార్, నగలు ఎవరు వస్తారు? రోజమ్మ రోజమ్మ గారు. పైన సీఎం జగన్. జగన్ ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? అన్నీ అందుతా ఉంది మాకు అన్ని. ఓకే, జగనే ఎమ్మెల్యే ఇప్పుడు రోజా. రోజా గారు చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరైతే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సీఎం. నెక్స్ట్ సీఎం ఆయన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. బాగా చేస్తున్నారా? మళ్ళీ వస్తారా రోజా గారు? రోజా అమ్మ వస్తారు. ఏమండి? దానిగా వైఎస్ఆర్ సీట్ వస్తేనే మంచిది. మంచిది. ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు? అన్ని నచ్చింది. అన్ని నచ్చాయి. ఓకే, ఇక్కడ ఈసారి ఆర్కే రోజా గారు వస్తారంటారా? అది మాత్రం మేము చెప్పలేము. అది చెప్పలేరు, పైన మాత్రం జగన్ రావాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. చంద్రబాబు గారు. ఎందుకని? ఆయన మంచిదే చేస్తాడు. ఇక్కడ నగరిలో వచ్చి ముద్దుకృష్ణ నాయుడు కొడుకు. ఓకే, రోజా గారు ఎలా చేశారు? ఆ అమ్మ ఏమి చేయలే జనాలకి. ఏమి చేయలేదా? ఓకే.